నీకు ఇంప్యూరిటీస్ ఎందుకు వచ్చినాయో చెప్తున్నాడు. నేను బ్రహ్మనే అయితే నన్ను ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు నన్ను ప్రజ్ఞానం బ్రహ్మ అని నాకు నేర్పించవచ్చు కదా. మొదటి నుంచి నాకు ఈ జీవుణ్ణి అని ఎందుకు నేర్పించారు? ఈ జీవత్వం నా మీద ఎందుకు ఆపాదించారు? మీరు ఆపాదించకపోతే మీ ప్రజ్ఞాన బ్రహ్మ అట్టగే ఉండొచ్చు కదా. దాని మీద ఈ ప్రపంచం ఎందుకు రావాలి అసలు? ఇప్పుడు ఎవడో క్రియేటర్ లేడన్నారు మీరు. ఎందుకంటే నగను చూపిస్తే చేసేవాడు ఒక కౌన్సిల్ వాడు ఉండాలి కదా. అట్లాంటి వాడు ఎక్కడున్నాడు అంటే అట్లాంటి వాడు ఎవ్వడు లేడన్నావు. కాబట్టి బంగారు నగలో నాకు అది ఇది ఒకసారే కనబడుతున్నాయి, నీకు ఇక్కడ కనపడటలే. పట్టు చీర అంటే పట్టు కనబడుతోంది, చీర కనబడుతోంది కదా. మరి బంగారు గాజు అంటే బంగారు కనబడుతోంది, గాజు కనబడుతోంది. అట్లా పరమాత్మ ఈ ప్రపంచం ఉన్నప్పుడు నాకు పరమాత్మ కూడా దీంతో పాటు కనపడమను. ఇప్పుడు కనపడితే నేను సరేనని ఒప్పుకుంటా కదా. దానికోసం చెబుతున్నాడు. ఈ కళ ఎట్లా పోతుంది, కళ లాగారా అన్నాడు. కళ ఎట్లా పోయింది అంటే ఈ ప్రపంచం కూడా అట్లాగే పోతూనే ఉంది. వాడు నాకు కళ అయితే నిన్న వచ్చిన కళ ఇవాళ రాలేదు కదా, నా ఇల్లు ఇక్కడే ఉంది కదా, నా ప్రపంచం ఇదే ఉంది కదా, ఇది అబద్ధం అని నేను ఎట్లా అనుకోను, అది కూడా వాడు అడిగాడు. మరి జీవుడిని బ్రహ్మమే అనొచ్చు కదా, నాకు మళ్ళీ జీవుడని ఎందుకు వచ్చింది అంటే జీవ అంటే ప్రాణం రా. ఫస్ట్ మీ అమ్మ గర్భంలో నుంచి నువ్వు బయటికి వచ్చిన తర్వాత ఈ జీవాన్ని పీల్చావు కదా. నువ్వు అప్పటికి ఆత్మవే. ఎప్పుడైతే ఈ ప్రాణం పీల్చేసావో నువ్వు ప్రాణం పీల్చకుండా ఒక్క క్షణం కూడా ఉండటంలా. అందుకని నేను జీవాత్మ అన్నాను. జీవ ప్లస్ ఆత్మ. బంగారు గాజు అన్నట్టు నేను కూడా నేను జీవాత్మ అన్నా కదా. కదా నువ్వు ఆత్మని కాదని నేను అనలేదు కదా. నాకు నేను ఆత్మనని చెప్పచ్చు కదా. నాకు ఎందుకు ఈ జీవుడి సంగతి కదా ఎందుకు చెప్పారు, నేను ఎందుకు జీవుడిని అయినాను అంటే మరి గాలి నేను పీల్చమని చెప్పలేదురా. నువ్వు మీ అమ్మ కడుపులో నుంచి బయటికి రాగానే ఇంకా రాలే నువ్వు పూర్తిగా, నీ తల ఒక్కటే వచ్చింది. ముక్కు బయటికి రాగానే ఏం చేసావు? నువ్వే పీల్చావు. పీల్చగానే గాలి లోపలికి వెళ్ళింది, దాని పేరు ప్రాణం కదా. ప్రాణం అంటే అదే నీకు గాలి. అది నువ్వు పీలుస్తూనే ఉన్నావు. ఆ గాలి పీల్చడం వల్ల నీకేమొచ్చింది? అంతకుముందు శరీరం వచ్చింది. ఆ పీల్చడం వల్ల నీకు ఆలోచనలు వచ్చినాయి. అంటే అప్పటికి ఆలోచన మనకి తెలియటం లేదు, కానీ ఆలోచనలు వాడికి కూడా ఉన్నాయి. ఉండకపోతే వాడు నీ చేతిలో నుంచి నా చేతిలోకి తీసుకుంటే మా అబ్బాయి కొత్తవాడు ఏడ్చాడు అంటున్నారే, వాడికి ఏ ఆలోచన ఉంది? ఇప్పటి వరకు నేను అసలు ఎందుకు బయటికి రాగానే ఏడుస్తాడు కదా హేమా, బిడ్డ బయటికి రాగానే ఎందుకు ఏడ్చాడు? వాడికి ఏం కష్టం వచ్చింది? కాదు, వాడు నిన్నటిదాకా అమ్మ కడుపులో ఇట్లా క్లోజ్డ్ సర్కిల్లో ఉన్నాడు. వాడికి ఆల్ ఆఫ్ ఎ సడన్ వాడిని బయటికి బీకారు. అమ్మో ఇదేమిటి, కడుపు ఇట్లా దగ్గరికి ఉండేది కదా, ఇది ఇంత పెద్దగా ఉందేమిటి? ఇది ఆలోచనే. అది వాడు చెప్పడానికి వాడికి మాటలు రావు కాబట్టి ఏడవడమే వాడు పని పెట్టుకున్నాడు కదా. లేకపోతే ఎవరు కొట్టారా వాడిని? పుట్టగానే ఏడవమని ఎవడు చెప్పాడు? ఎందుకు ఏడవాలి? వాడికి ఏం కష్టం వచ్చింది కదా. అమ్మ కడుపులో ఆ ఉమ్మనీరుతో పాటు వాడు పడి ఉండేవాడు. ఇదంతా గర్భోపనిషత్తులో ఉంటుంది హేమ. అట్లా పడున్నవాడికి ఆ నీళ్ళల్లోనే ఉన్నాడు వాడు. ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఆ నీళ్ళేమో మురికి కంపు అవి చాలా అసహ్యంగా ఉన్నాయి. కానీ అసహ్య నీళ్ళల్లోనే బురద పందిలో పొరలాడుతున్నట్టు వాడు కూడా హాయిగా పొరలాడుకుంటూ ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. వాడికి ఏం బాధలు, అక్కడ గాలి ఏం పీల్చక్కర్లేవాడు. అంత హ్యాపీగా ఉన్నవాడికి మీరు తీసుకొచ్చి కాగిన వేడి నీళ్లు నా మీద పోసారు. కాబట్టి నాకు చేంజింగ్ కనపడింది. ఆ చేంజ్ నా బ్రెయిన్ నాకు చెప్పింది. వాడికి బ్రెయిన్ లేదంటున్నావా? వాడికి ఉంది. అది నేను ఎట్లా బయట పెట్టాలి? నా బాధ నేను ఎట్లా మీ దగ్గర అంతా బయట పెట్టను? ఏడుస్తాను కదా. నిన్నటిదాకా మా అమ్మ ఎత్తుకుంది, ఇట్లా నన్ను చాలా జాగ్రత్తగా నన్ను పొదిగి పట్టుకుని నాకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్నట్టుగా నన్ను కదలకుండా జాగ్రత్తగా పట్టుకుంది.
మీరెవరో ఎత్తుకుంటున్నారు, నా స్పర్శ తెలుస్తోంది నాకు, అందుకనే నేను ఏడుస్తా. మనం అనుకుంటాం మేము అలవాటు, వాళ్ళ కొత్త ముఖం చూసి, కొత్త ముఖం కాదు వాడికి కొత్త టచ్, వాడికి నచ్చదు. కాబట్టి ఆలోచనలు ఉన్నాయిరా, నీకు ఆలోచనలు ఉన్నాయి, నీ ఆలోచన నువ్వు భావన అంటున్నావు, ఆ భావానికి తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. అందువల్ల నిన్ను జీవాత్మ అని అనాల్సి వచ్చింది. లేకపోతే మేము అనం, నువ్వు పరమాత్మవే కదా. చీకటి గదిలో నీకు ఇది ఎక్స్పీరియన్స్. నువ్వు వాడు సీడీ తీసుకొచ్చిస్తే, వాడు ఉన్నాడు, నేను ఉన్నాను, సీడీ కూడా ఉంది. అది ఏం సీడీ చూడాలంటే మేమిద్దరం లైట్ వేసుకోవాల్సి వచ్చింది. చీకటి గదిలో ఎట్లా అయితే వస్తువులు ఉన్నప్పటికీ నీకు కనిపించవో, నువ్వు లైట్ వేసుకోవాలో, అట్లా నీ అజ్ఞానం అనేటువంటి చీకటిలో నువ్వు ఉన్నంత వరకు నీ గదిలో ఉన్న వస్తువులు నీకు కనిపించవు. నీ లోపల ఆలోచనలు ఉన్నాయని కానీ, ఈ ప్రాణం, ఈ గాలి పీలుస్తుంటేనే నేను బతుకుతున్నానని కానీ నీకు తెలియదు. అందుకని ఇప్పుడు నీకు లైట్ ఏమిటంటే ప్రాప్యవరాన్ని బోధత. వాడు టార్చ్ లైట్ వేస్తున్నాడు నీ దగ్గర, వాడు కొత్తగా ఇవి తెచ్చి నీ దగ్గర పెట్టడు. టార్చ్ లైట్ వేయగానే నీ లోపల వస్తువులన్నీ నీకు కనపడడం మొదలుపెట్టినాయి. వాడి లైటులో నీ మీద ఆరోపితమైన జగత్తు నీకు చూపిస్తానన్నాడు. ఇప్పుడు దాని మీద ఆరోపితమైందంటే నీకు అంత వైడ్గా నిన్ను తీసుకెళ్ళాలంటే వాడికి కష్టం. నీ మీద ఆరోపితమైన జగత్తుని నీకు చూపిస్తానన్నాడు. జగత్తు ఆరోపితం అన్నాను కదా, ఇంకోటి వచ్చి దాని లోపల చేరటానికి వీలు లేదు. అది ప్రజ్ఞాన ఘనం, దాని మీదే ఉండాలి. ఇది అదే ఇదిగా కాకూడదు. నువ్వు బంగారు గాజు అయినట్టుగా అవుతుందంటే అట్లా కాకూడదు. సరే, ఎంత బాగుందో బాలాజీ, చాలా నాకు నచ్చింది. చూడు ఏమ్మా, నీకు ఆ అజ్ఞానం అనే చీకట్లో నువ్వు ఉండబట్టి ఆ ఆవరించిన గదిలో వస్తువులు ఉన్నా నీకు ఎలా కనిపించవో, అలాగే దేహాన్ని, జీవుణ్ణి అని అనుకుంటున్నంతసేపు నీకు పరమాత్మ కనిపించడు. ప్రజ్ఞగా నీలోనే ఉన్నా నీకు వాడు కనిపించడు. కనిపించడు అంటే కనిపిస్తాడు కళ్ళకు అనుకుంటున్నావేమో, అనుభవానికి రాడు. వాడు అనుభవానికి రావాలి. ఎందుకయ్యా నాకు అనుభవానికి రాడు? నీకు వచ్చినప్పుడు నాకు ఎందుకు రాడు? వాడు ఆ దేవుడు కూడా పక్షపాత బుద్ధి. ఏమన్నా నీకు కనిపించి నాకు కనిపించకుండా పోతాడా? నీకు అనుభవానికి వచ్చాడని నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి నాకెందుకు అనుభవానికి రాడు అంటే, నేను నాదితో కలుషితం కాలేదురా, నేను నీదితో కలుషితమైంది. ఇప్పుడు నేనెవరు, నాదెవరు? నేను నీదితో కలుషితమైంది. నీది ఏమిటి? ఇప్పుడు నీ నామరూపక్రియలు నీవి. నా నామరూపక్రియలతో నీ నామరూపక్రియలు కలుషితం కాలేదు. నీ నామరూపక్రియలతోనే నేను కలుషితమైంది. అప్పుడు ఆ కలుషితం పోతే నీ పరమాత్మ ప్రజ్ఞాన ఘనం అన్న శాస్త్రవాక్యాన్ని అనుసరించి నువ్వు వివేచన చెయ్యి. ఏమ్మా, అప్పుడు నీకే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నీకు ఈ ప్రపంచం నీ మీదికి ఎట్లా వచ్చిందో చెప్తా విను. నువ్వే తెచ్చుకుని పడేసుకున్నావు, నేను పడేయలే. ఎట్లా పడేసుకున్నావు? కళలో ఎట్లయితే లండన్ నగరాన్ని నీ మీదికి తెచ్చుకున్నావో, నీ లోపలికి తెచ్చుకున్నావు. కారుతో సహా, రోడ్లతో సహా తెచ్చుకున్నావు, ఊరికే కూడా కాదు. ఇప్పుడు ఎట్లా తెచ్చుకున్నావో నీకు చెప్తా విను. నీ ఊహా జగత్తులో స్పష్టంగా, నీ హృదయాకాశంలో స్పష్టంగా నీ భార్యా బిడ్డలే కాక అనేకమైన ప్రతిబింబాలను చూస్తున్నావు కదా. ఇప్పుడు నీ ఆలోచనలలో హృదయాకాశం అంటే అదే. నీ ఆకాశంలో
నీ పిల్లలు కనపడతారు. ఇప్పుడు హరి అపర్ణ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు నీకు కనపడ్డారా కనపడలేదా? ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టావు? నీ లోపల వాళ్ళు కనపడుతున్నారు అంటున్నావు కదా, కనపడాలంటే ఒక చోటు ఉండాలి కదా. ఏ చోట్లో వాళ్ళని పెట్టావు? వాళ్ళని అక్కడ ఎట్లా దూర్చావు? తలకాయ బగలగొట్టి లోపలికి పంపించావా? అంతంత పెద్దవాళ్ళు అందులో ఎట్లా పట్టారు? నీ హృదయాకాశంలో, ఇక్కడ నేను ఇంకా చిదాకాశం వరకు నేను తీసుకెళ్ళలే, నీ హృదయాకాశంలోనే. ఎందుకంటే నీ హృదయాకాశంలోనే వాళ్ళు పడతారు, చిదాకాశంలో వాళ్ళు పట్టరు. ఎందుకంటే అది ప్రజ్ఞాన ఘనం. ఈ ఆకాశం గురించి చెప్తున్నాడు, స్పేస్ గురించి చెప్తున్నాడు నీకు. ఇప్పుడు ఏ స్టేట్లో వాళ్ళు నీ హృదయాకాశంలో ప్రవేశించారు? వాళ్ళు సాలిడ్ స్టేట్లో ఉన్నారా, లిక్విడ్ స్టేట్లో ఉన్నారా, గ్యాస్ స్టేట్లో ఉన్నారా, ప్లాస్మా స్టేట్లో ఉన్నారా, ఇథరానిక్ స్టేట్లో ఉన్నారా? అట్లా ఉంటే వాళ్ళు అందులో పట్టరు. ఇందులో ఏ ఒక్క దాంట్లో ఉన్నా వాళ్ళు అందులో పట్టరు. హరి అపర్ణ అదృష్టవంతులు పాఠంలోకి వచ్చేసారు కదా. నీకు వాళ్ళని గురించి చెప్తే ఇమీడియట్గా తెలుస్తుంది. నీ పిల్లలే నీకు లోపలికి వస్తారు. ఇప్పుడు బజార్కి వెళ్ళావు, అక్కడ ఏదో చాలా చక్కని అందమైన ఓ వస్తువు కనపడించింది, ఓ చొక్కా కనపడింది, ఏదో ఒకటి. ఇమీడియట్గా నీకు ఎవరికి కొనాలనిపిస్తుంది? నీ పిల్లలకే కొనాలనిపిస్తుంది. పిల్లలు ఎవరి పిల్లలు? నీకు వాళ్ళే బాకీదారులు. అప్పుదారులు ఎవరైతే వాళ్ళే తోస్తారు కదా. వాళ్ళకి బాకీ ఉండబట్టి కదా నీకు పుట్టారు. మరి ఆ బాకీ తీర్చాలి కదా. ఇప్పుడు కాదు హేమా, నేను చెప్తా విను. అప్పుల వాడే కదా నీకు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు ఇమీడియట్గా ఇవి అవి కొనుక్కుందామని అనిపిస్తుందా, అప్పు తీరుద్దాం అనిపిస్తుందా? అప్పు తీర్చాలి. అప్పులో ఎవడికి ఫస్ట్ తీర్చాలి, ఎవడికి సెకండ్ తీర్చాలి అంటే ప్రెషర్ ఉన్న అప్పు ఒకటి ఉంటుంది. మా ఇందిర రోజు చెప్తుంటుంది, అమ్మా ఇప్పుడు అనామికకు పెళ్లి చేయాలి నేను. ఇప్పుడు అంటే ఏంటి? ప్రెషర్ ఉన్న అప్పు అది. అదే అప్పు అంటే అదే కదా ప్రెషర్. ఆఫీస్ అప్పు అంటే వాడు డబ్బులు ఇస్తున్నాడు, వాడు పని చేయమంటాడు. అదే తప్పదు కదా. వాడు నీకు డబ్బులు ఇచ్చి అందుకోసమే పెట్టుకున్నాడు. వాడు రుణానుబంధం అనకూడదు. వాడు హైర్ చేసిన వాడు అది అప్పు కాదు హేమా. సర్వీస్ చేసి డబ్బు మనం ఈ అప్పులు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించుకోవాలి. నీకు నీ పిల్లలు నాకు ఆ చొక్కా కొనిపెట్టు అని అడగలేదే కదా. వాళ్ళు ఏం ఇప్పుడు వీళ్ళు ఆఫీస్ వాళ్ళు అడుగుతారు, నువ్వు డెలివరబుల్ ఉంటే ఎందుకు నువ్వు వెళ్ళి అక్కడ పాఠం వింటున్నావు, వచ్చి మావి చెయ్యి అని అడుగుతారు. ఇది అడగదు. నీకు ఆ డిఫరెన్స్ చెప్పడానికి చెప్తున్నా. ఆఫీస్ పని నీకు వాళ్ళు డబ్బులు ఇవ్వడం, ఆ పని చేయడం కోసం నువ్వు సర్వెంట్గా పెట్టుకున్నారా వాళ్ళు. వాళ్ళ దగ్గర సేవ చేస్తున్నావు, నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి యు ఆర్ సర్వెంట్, దే ఆర్ మాస్టర్స్. యా అంతే. మరి తీసుకొచ్చి నువ్వు ఇవ్వాలి. వర్కర్ బీ ఇంకా అన్యాయం, అదేం తినదు, అంతా తీసుకెళ్ళి ఆ క్వీన్ బీకి ఇచ్చేస్తుంది కదా. ఇక్కడ వర్కర్ బీ కూడా కాదు, నువ్వు యు ఆర్ ఆల్సో ఈటింగ్. ఇప్పుడు నీ డబ్బులు నువ్వు కూడా తింటున్నావు కదా. అందుకని ఆఫీస్ పనిని నువ్వు రుణం అనకూడదు.